అందరికీ నమస్తే అండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, రవీనా మేడం గారికి ఆత్మ ప్రణామాలు. విమర్శ బుక్ రచయిత అయిన టార్కం గారికి ఆత్మ ప్రణామాలు. ఈ జ్ఞానాన్ని వినడానికి వచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు అండి. ఆత్మ విమర్శ బుక్ లో చాప్టర్ 2 కర్మ, ఆ చాప్టర్ గురించి తెలుసుకోబోతున్నాము. కర్మ అంటే ఒక మనిషి ఫలానా పరిస్థితులను ఎదుర్కోవాలి అని అతని నుదిటి మీద రాసి ఉండేదేదో కాదు. మనిషి కర్మను తప్పించుకోగలడు. అతను తన కర్మను మార్చుకోగలడు. అతను మరింత మెరుగైన కర్మను ఏర్పరచుకోనుగలడు. అది కేవలం గణిత శాస్త్రం లాంటిదే. ఒక వ్యక్తి ఒక వ్యక్తి మరి ఎక్కువగా డబ్బు ఖర్చు పెడితే కనుక అతని బ్యాంక్ ఖాతాలో డబ్బు మిగలదు. అతను చెక్కు వ్రాయాలన్నా కూడా ఖాతాలో ఏమీ ఉండదు. కానీ అతను కష్టపడి పని చేస్తే కనుక గతంలో అతను పోగు చేసుకున్న అప్పులను లేదా భవిష్యత్తులో అతను చేయబోయే అప్పులను అతను తిరిగి చెల్లించగలుగుతాడు. అంటే కష్టపడి సంపాదిస్తుంటే ఎప్పుడు ఉంటది కదా, ఫ్యూచర్ లో రాబోయేవి కూడా మనం రాకుండా చేసుకోగలం కదా. కర్మకు ఇంకో అందమైన దృశ్యకోణం ఉంది. కర్మ ఒక వ్యక్తి భౌతిక, భావనామయ, మానసిక స్వభావాన్ని శుద్ధి చేసి భావి పురోగతికి అతన్ని సిద్ధం చేస్తుంది. మళ్ళీ చదువుమలైనా కర్మకు ఇంకో అందమైన దృశ్యకోణం ఉంది. కర్మ ఒక వ్యక్తి భౌతిక భావనామయ మానసిక స్వభావాన్ని శుద్ధి చేసి భావి పురోగతికి అతన్ని సిద్ధం చేస్తుంది. అవి శుద్ధి చేసి భావి పురోగతికి తయారు చేస్తుంది, అతన్ని సిద్ధం చేస్తుంది. బైబిల్లోని ఒక అందమైన ఇప్పుడు సరియైన కర్మ చేస్తూ ఆ సరియైన మార్గంలో ఉంటూ ముందుకు తీసుకెళ్లగలదు కర్మ. అది ఎటువంటిది చెయ్యాలి అనేది మన మీద ఆధారపడి ఉంటదే కానీ తలరాత అని దాన్ని అలాగ తీసుకోవడానికి లేదు. మీరు ఆ క్షణంలో మార్చేయాలనుకుంటే మార్చేయచ్చు. ఇప్పుడు దొంగతనం చెయ్యాలి అనే భావన వచ్చింది, ఓకే, ఓయమ్మ ఈ దొంగతనం వల్ల వాళ్ళు ఎంత బాధపడతారో అన్న అవగాహన ఏమన్నా రాగానే ఆగిపోవచ్చు, లేదంటే అది అట్టాగే ప్రొలాంగ్ చేయొచ్చు. అది మన చేతుల్లో ఉంది. మన విఘ్నతను బట్టి, మన యొక్క వివేకాన్ని బట్టి అక్కడ చేసే కర్మలో మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. అంతేకాని తలరాత అని చెప్పి ఇలాగే ఉంటుందని నిర్ణయించడానికి లేదు. నేను తరచుగా బైబిల్లోని ఒక అందమైన చరణాన్ని తలుచుకుంటూ ఉంటాను. జాన్ పొందిన దివ్య దర్శనాలలోని ఒక దానిలో అతను దేవదూతను ఇలా అడుగుతాడు. తెల్లగా మెరిసిపోతున్న వస్త్రాలను ధరించి భగవంతుడిని ప్రస్తుతిస్తూ గానం చేస్తున్న ఈ వ్యక్తులెవరు? ఆ దేవదూత జాన్ పొందిన దివ్య దర్శనాలలో ఒక దానిలో అతను దేవదూతను ఇలా అడుగుతాడు. తెల్లగా మెరిసిపోతున్న వస్త్రాలను ధరించి భగవంతుడిని ప్రస్తుతిస్తూ గానం చేస్తున్న ఈ వ్యక్తులెవరు? ఆ దేవదూత ఇలా జవాబిచ్చాడు. ఈ వ్యక్తులు తీవ్రమైన కష్టాలను, విపరీతమైన బాధలను అనుభవించడం ద్వారా తమ వస్త్రాలను పరిశుద్ధం చేసుకున్నాడు అని. అంటే ఎక్కువ సమస్యలు, ఈ కష్టాలు వీటన్నిటితోటి వాళ్ళని శుద్ధం చేసుకున్నారంటే వాళ్ళని ప్యూరిటీలోకి తీసుకెళ్లారు, వాళ్ళు తీసుకెళ్లారు అని. అందుకే ఆ తెల్ల వస్త్రాలు అంటే ప్యూరిటీ కదా, ఆ ప్యూరిటీలోకి వాళ్ళు వెళ్ళారు అని చెప్తున్నారు. ఎంత అందంగా చెప్పినారు అక్కడ. అంటే కష్టాలు సమస్యలు వస్తే వాళ్ళు ఏదో తక్కువని కాదు, వాళ్ళు తట్టుకోగలరు. ఆ తట్టుకోవడం ద్వారా దాని నుంచి నాలెడ్జ్ తీసుకోవడం ద్వారా వాళ్ళు ఇంకా ఉన్నతంగా ఎదుగుతారు.
కర్మ జీవులను పరిశుద్ధం చేస్తుంది. కర్మ ఉమ్. జీవులను పరిశుద్ధం చేస్తుంది. అంతే కదా, కర్మ చేస్తూ ఉండే కొద్దే కదా ఫస్ట్ అధర్మం చేసాం, దాని యొక్క ఫలితాన్ని అనుభవిస్తున్నాం. ఓ ఈ ఫలితం ఇలా ఉంటుందా, నేను ఇంకా చేయకూడదు, ఇట్లాంటి బాధను ఇవ్వకూడదు అని నేర్చుకుంటున్నారా లేదా? ఉమ్. అందుకే ఒక్కొక్కసారి ఒక మనిషి నిజంగా బాధలకు లోనైనప్పుడు అతను జీవితం అనే పొయ్యిలో పక్వానికి వచ్చేలా పండబడుతున్నాడు అని. ఉమ్. జీవితం అనే జీవితం అనే పొయ్యిలో ఆ, పక్వానికి వచ్చేలా పండబడుతున్నాడు. పక్వానికి వచ్చేలా పండబడుతున్నారు. ఆ ఉమ్. ఏ బాధలు, ఏ కష్టాలు పడకుండా, ఏ అడ్డంకులు ఎదుర్కోకుండా తన స్వంత మార్గాన్ని నిర్మించుకోవడం కోసం అడ్డంకులతో పోరాడని మనిషి కన్నా కష్టాలను ఎదుర్కొన్న మనిషిని ఎక్కువగా నమ్మి అతడిపై ఆధారపడవచ్చు. ఉమ్. అంతే. అంటే కష్ట కష్టాల వల్ల వాళ్ళ అనుభవ జ్ఞానం ఉంటది కదా, వాళ్ళ మీద ఆధారపడినందువల్ల వాళ్ళ అనుభవ జ్ఞానం మనకి ఒక లెర్నింగే కదా. అవునక్క, చాలా అది. బాగుంది. అంటే మనం పెయిన్ కొంచెం ఉన్నా తట్టుకోలేకపోతున్నప్పుడు అంతకన్నా ఎక్కువ బాధలు పడిన వాళ్ళ దగ్గరికి ఆ పోయినప్పుడు వాళ్ళు మనకు చెప్పే సలహాలు, సూచనలు మనకు దారి చూపిస్తాయి సలహాలు అంటారు. సూచనలు, అక్కడ వాళ్ళ అనుభవ జ్ఞానం అనేది ఇంపార్టెంట్ అని. ఉమ్, ఉమ్. చాలా బాగుంది. మా నాన్నగారికి ఒక పెద్ద ఔషధ తయారీ సంస్థ ఉండేది. ఉమ్. చుట్టూ అద్దాలతో ఉండే ఒక చిన్న గదిలో కూర్చొని ఆయన ఔషధాలు కొన్న వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకోవడం నాకు జ్ఞాపకం ఉంది. ఉమ్. ఎవరైనా నిరు ఎవరైనా నిరుపేద స్త్రీ లేక పురుషుడు మందులు ఉమ్. కొనుక్కోవడానికి వచ్చినప్పుడు మా నాన్నగారు వీటి దగ్గర ముందుగానే చెల్లించబడింది. మా నాన్నగారు వీటి ధర ముందుగానే చెల్లించబడింది అని అంటూ ఉండేవారు. మళ్ళీ చదువు, పై మా లైన్ కూడా నాన్న చదువు. మా నాన్నగారికి ఒక పెద్ద ఔషధ తయారీ చేసే సంస్థ ఉండేది. ఉమ్. చుట్టూ అద్దాలతో ఉండే ఒక చిన్న గదిలో కూర్చొని ఆయన ఆ ఔషధాలు కొన్న వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకోవడం నాకు జ్ఞాపకం ఉంది. ఉమ్. ఎవరైనా నిరుపేద స్త్రీ లేక పురుషుడు మందులు కొనుక్కోవడానికి వచ్చినప్పుడు మా ఉమ్. నాన్నగారు వీటి ధర ముందుగానే చెల్లించబడింది అని అంటూ ఉండేవారు. అంటే చెల్లించారు, మీరు ఇవ్వనక్కర్లేదని వాళ్ళకి ఆ విధంగా సహాయం చేస్తూ ఉండేవారు ఆయన. చేస్తే ఆ ఉమ్. మా అమ్మ ఆయన దగ్గరకు వచ్చి ఇలా అనేది, ఉమ్. చెల్లించబడింది, చెల్లించబడింది, చెల్లించబడింది. ఎప్పుడు ధర ముందుగానే చెల్లించబడితే కనుక ఇక ఉమ్. మీరు డబ్బు ఎలా సంపాదిస్తారు? ఉమ్. ఒక బాగుంది రోజు క్వశ్చన్. ఒక రోజు మా నాన్నగారు ఆవిడకు ఇలా జవాబిచ్చారు, నాకు ఆ డబ్బు చేరకపోయినా గాని నీ పిల్లలకు అది చెల్లించబడుతుంది. అంటే నాకు ఇవ్వకపోయినా ఏదో నేను చేసిన ఈ సహాయం మరి బిడ్డలకైనా అందుద్ది అని. అంటే కాబట్టి ఆ అది ఎక్కడికి పోదు ఫలితం. ఆ డబ్బు కోసం నువ్వు బెంగపడకు. క్లారిటీ వచ్చిందా పాయింట్? అక్క మళ్ళీ చెప్పండి అక్క. ఇప్పుడు ఈయన చేసే ఈ డబ్బులు చెల్లించబడినాయి, చెల్లించబడ్డాయి అని అన్నారు. అంటే వాళ్ళు పేదవాళ్ళు, వాళ్ళు డబ్బులు ఇవ్వలేరు అక్కడ. ఇవ్వలేకపోవటం వల్ల ఆయనకు అర్థమైపోయి మీరు డబ్బులు చెల్లించేశారు అని చెప్పి వాళ్ళకి అక్కడ ఆ డబ్బులు తీసుకోకుండా వదిలేస్తాడు. వాళ్ళ భార్యకి డౌట్ వచ్చింది, ఏంటి ఇలాగా, అంటే ఇంకా డబ్బులు సంపాదించడం ఎందుకు, ఏంది ఈ పని, ఈ మాటకు అర్థమైంది అని ఆమె క్వశ్చన్ వేసినప్పుడు, నేను ఏదైతే సహాయం చేశానో ఆ క్షణం అక్కడ వాళ్ళకి హెల్ప్ అయింది. ఒకవేళ నా బిడ్డలకి కానీ ఇంకెవరికైనా కానీ హెల్ప్ కావాల్సి వస్తే ఆ హెల్ప్ అక్కడ అందించబడుతుంది అని. అంటే ఏ అనే పర్సన్ బి అనే పర్సన్ కి హెల్ప్ చేశాడు, బి అనే పర్సన్ ఏ అనే పర్సన్ కి హెల్ప్ చేయాలని రూల్ లేదు. జెడ్ అనే పర్సన్ కైనా హెల్ప్ చేయొచ్చు. నాకు మనము ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక హెల్ప్ చేసాం, ఒకవేళ ఒక హెల్ప్ ఆ వ్యక్తి హెల్ప్ చేయకపోతే ఎమ్మన్నే మన మనసులో ఏమని, చూడు మొన్న ఎంత సహాయం చేస్తే ఇది చేయలేదంటే, ఇక్కడ కాదు మన సహాయం అందించాల్సిన, మన సహాయము
ఇక్కడి నుంచి అందుకోవాలి అని అనుకోవడం వేస్ట్. ఎక్కడి నుంచి అందించబడుతుందో సాక్షిగా చూడగలగాలి. ఇక్కడ అందించబడకపోవచ్చు, ఇంకొకరు వచ్చి మనకి హెల్ప్ చేస్తారు. కేవ- కేవలం అందుకే నిష్కామ కర్మ చెయ్యండి. ఎందుకు నిష్కామ కర్మ చేయమని చెప్తాడు కృష్ణుడు? వీళ్ళ దగ్గర నుంచే రావాలి నా ఫలితం అని మరలా కొత్త కర్మల్లో ఇరుక్కోకుండా మీరు చెయ్యండి, దాన్ని వదిలేయండి, ఆ ఫలితం నేను ఎక్కడి నుంచైనా ఇస్తానంటాడు ఆయన. అది ఎక్కడి నుంచైనా వస్తది. మరి వీళ్ళ ద్వారానే రావాలని రూల్ లేదు. అర్థమవుతుందా? ఇప్పుడు వాళ్ళు హెల్ప్ చెయ్యలేదు. ఏ అనే పర్సన్ బి అనే పర్సన్ కి హెల్ప్ చేశాడు. కానీ ఏ అనే పర్సన్ కి అవసరమైనప్పుడు బి అనే పర్సన్ హెల్ప్ చేయలా. చెయ్యకపోయేసరికి మన లోపల ఏ భావాలు వస్తాయి చూడు. మొన్న అంత హెల్ప్ చేస్తే వాళ్ళు ఇప్పుడు హెల్ప్ చేయలేదు అని చెప్పి ఏం చేస్తాం, వాళ్ళ మీద తెలియకుండా మన లోపల ఒక వ్యతిరేకత అనేది ఏర్పరచుకుంటాం. కానీ ఇక్కడ చేసిన హెల్ప్, ఏ అనే పర్సన్ చేసిన బి అనే పర్సన్ కి చేసిన హెల్ప్ జెడ్ అనే పర్సన్ ద్వారా మనకి రావచ్చు. ఇంకొక ఎక్కడో ఉన్నాడు ఆ పర్సన్. ఎందుకని నిష్కామం చేయమన్నారు? బి అనే పర్సన్ కి హెల్ప్ చేసి వాళ్ళ నుంచి రానప్పుడు తిరిగి మళ్ళీ ఇంకొకసారి చెయ్యాలన్నప్పుడు మనం చెయ్యలేము. మన హృదయంలో ఎలా పెట్టేస్తాము అంటే, నేను అంత హెల్ప్ చేస్తే వాళ్ళు చెయ్యలేదు అనే భావన పెట్టేయటం వల్ల తిరిగి మనం హెల్ప్ చేయలేం. అందుకే కృష్ణుడు నిష్కామం చెయ్యండి, మీకు ఫలితం వస్తుంది, ఫలితం మీద దృష్టి పెట్టద్దు, కానీ ఎట్నుంచైనా మీ ఫలితం వస్తుంది. పాయింట్ అర్థమైందా? అర్థమైంది. ఉమ్. అందుకని ఇప్పుడు నేనే హెల్ప్ అయితే సహాయం చేశానో ఆ సహాయం నా బిడ్డలకు అందించబడచ్చు అని అంటున్నారు. నా బిడ్డలు అంటే ఎవరైనా అవ్వచ్చు ఆయన చెప్పేది. ఉమ్. నాకు 9 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఒకరోజు నేను వీధి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు అడ్డంగా దాటుకుతున్నప్పుడు 6 గుర్రాలు పూంచిన బండి నా మీద నుంచి వెళ్ళిపోయింది. అసలు అది ఎలా జరిగిందో కూడా నాకు తెలియదు. నేను వీధిలో పడిపోయాను. ఆ గుర్రాల కాళ్ళు దౌడు తీస్తూ ఉండడం చూశాను, కానీ నాకు ఏమీ జరగలేదు. ఉమ్. ఆ బండి నన్ను దాటి వెళ్ళిపోయాక నేను కలగంటున్నానేమో అని నాకు అనిపించింది. నేను అంటే కొంచెం ఆమెకి ఏమి కాలేదనా? ఏమి కాలేదక్క. ఓకే. నేను కొంచెం సేపు కూర్చున్న తర్వాత పైకి లేచి అక్కడి నుంచి నడిచి వెళ్ళిపోయాను. ఉమ్. మన కుటుంబ సభ్యులు, ఆప్తమిత్రులు చేసిన మంచి పనులు కూడా మన కష్టకాలంలో మనకు సహాయపడతాయి. ఉమ్. ఒకసారి మేము నివసిస్తున్న ప్రాంతాలలో కలరా అంటువ్యాధి ప్రబలి విస్తరించింది. మా నాన్నగారు అక్కడ ఉన్న వైద్యాలయంలో ఔషధాలు నిపుణుడిగా పనిచేస్తూ ఉండేవారు. రోజు ఉమ్. ఆయన అనేక మంది రోగులను కలుస్తూ ఉండేవారు, కానీ ఆయన ఏనాడు జబ్బు పడలేదు. ఉమ్. నాన్నగారు, మీకు ఏదైనా అంటువ్యాధి సోకుతుందేమో అని మీరు భయపడరా అని నేను ఆయనను అడిగాను. ఉమ్. ఆయన ఇలా జవాబు చెప్పారు, లేదు, ఎందుకంటే ఈ ప్రజలకు సేవ చేయడానికి నన్ను నేను అంకితం చేసుకున్నాను. నాకు ఏమీ కాదు. విశ్వాసం అంటే అదే. అద్భుతమైన పాయింట్ అసలు. ఒక మనిషికి విశ్వాసం ఎంత ఉన్నప్పుడు బాగా గుర్తు పెట్టుకోవాలి ఈ పాయింట్, అందరూ బాగా గుర్తు పెట్టుకోండి పాయింట్. మళ్ళీ చదువు మాది. నాన్నగారు, మీకు ఏదైనా అంటువ్యాధి సోకుతుందేమో అని మీరు భయపడరా అని నేను ఆయన్ని అడిగాను. ఆయన ఇలా జవాబిచ్చారు, లేదు అన్నారు. ఎందుకంటే ఈ ప్రజలకు సేవ చేయడానికి నన్ను నేను అంకితం చేసుకున్నాను. నాకు ఏమీ కాదు. విశ్వాసం అంటే ఇదే. ఒక మనిషి విశ్వాసం ఉన్నప్పుడు అతని మనస్సులో ఇంకా రూపుదిద్దుకోని విషయాలు అతని అంతర్బుద్ధికి తెలుస్తాయి. లోపలి మనిషికి అది తెలుస్తుంది, కానీ అది మెదడులో ఒక లెక్కలాగా ఇంకా నమోదు కాలేదు. మళ్ళీ చదవమంటారా అక్క? లాస్ట్ లైన్. నాకు ఏమీ కాదు. విశ్వాసం అంటే ఇదే. ఒక మనిషికి
విశ్వాసం ఉన్నప్పుడు అతని మనస్సులో ఇంకా రూపుదిద్దుకోని విషయాలు అతని అంతర్బుద్ధికి తెలుస్తాయి. రూపుదిద్దుకోని విషయాలు అతని అంతర్బుద్ధికి తెలుస్తాయి. ఉమ్, లోపలి మనిషికి అది తెలుస్తుంది. అంటే లోపల ఇంకా రూపుదిద్దుకోని విషయాలంటూ కొన్ని ఉన్నాయి. రూపుదిద్దుకోవడం అంటే ఏంటి? బయట ఏ జ్ఞానం అయితే వచ్చిందో ఆ జ్ఞానం లోపల కూడా రావాలి అనుకుంటాం కదా. అదే రూపుదిద్దుకోలేని కొన్ని విషయాలు ఉంటాయి, వాటిని మనం చెక్ చేసి తెలుసుకోవచ్చు అన్న కోణంలో చెప్తున్నారు. అని కానీ ఇప్పుడు ఆ విశ్వాసం ఆయనకి లోపల కూడా ఉంది, బయట ఉంది కాబట్టి ఆయన ఏ సేవ చేసినా సరే ఆ రోగులకి నాకేమీ కాదు అన్న కాన్ఫిడెన్స్ కూడా ఉంది ఆయనకి. కానీ అది మెదడులో ఒక లెక్కలాగా ఇంకా నమోదు కాలేదు. ఉమ్. లెక్కలాగా అంటే ఆ జ్ఞానం ఇంకా మైండ్ లోకి ఎక్కలా. ఎక్కల అంటే ఇది అంతర్బుద్ధికి సంబంధించింది కాబట్టి మైండ్ లోకి ఎక్కలే అంటారా? అంతరంగంగా కూడా ఇంకా క్లియర్ అయినప్పుడు ఎక్కుద్ది. ఉమ్, బాహ్యంగా అంతరంగంగా రెండిట్లో ఒకే కోణంలో ఉండాలి కదా సద్గుణం. అవును. ఆ సద్గుణం వచ్చినప్పుడు ఆ విశ్వాసం ఆటోమేటిక్ గా వస్తుంది. అప్పుడు మైండ్ కూడా ఆ లెక్క అర్థమవుతుంది. ఇప్పుడు లోపలేమో చేయకూడదు అని, బయట ఏమో చెయ్యాలని ఉంది, రెండింటికి మధ్య ఘర్షణ ఉంటది కదా. అలా కాకుండా బయట చెయ్యాలని ఉంది, లోపల చెయ్యాలని ఉంది అని రెండు ఉన్నప్పుడు ఒకే విశ్వాసం అవుతుంది కదా. ఒకే విశ్వాసం అయినప్పుడు మన మైండ్ కూడా దాన్ని ఫాలో అవుతుంది. డాన్స్ వేస్తున్నంత సేపు ఫాలో అవ్వదు అది. అది అర్థమైంది. కర్మ సిద్ధాంతం అనేది ప్రకృతి నియమాలకు అనుగుణంగా జీవించడం లేదా ప్రకృతి నియమాలను అతిక్రమించడం అనే చర్యల ఫలితమే తప్ప ఇంకేమీ కాదు. ప్రకృతి నియమాల ప్ర కర్మ సిద్ధాంతం అనేది ప్రకృతి నియమాలకు అనుగుణంగా జీవించడం ఒకటి, లేదా ప్రకృతి నియమాలకు అతిక్రమించడం అనే చర్యల ఫలితంపై తప్ప ఇంకేమీ కాదు. ప్రకృతి నియమాలకు అనుగుణంగా జీవించడం ఒకటి అక్క, ఇంకొకటి ప్రకృతి నియమాలను అతిక్రమించడం అనే చర్యల ఫలితమే. అంటే ప్రకృతి నియమాలకు తగ్గట్టుగా ఉన్నప్పుడు బానే ఉంటది, లేకపోతే ఆ చర్యల యొక్క ఫలితాన్ని అనుభవించాలిగా. అనుభవించాల్సిందే. అది మనిషి తన మనస్సులో నిలిపి ఉంచుకోదగిన అత్యుత్తమ సిద్ధాంతం ప్రేమ సిద్ధాంతం. యూనివర్సల్ లవ్. ప్రేమకు విరుద్ధమైన పని ఏదైనా చెడు ఫలితాన్ని ఇస్తుంది. అంతే. రాజకీయ, జాతీయ, కుటుంబ, వ్యక్తిగత రంగాలలో ఇలా జరగడాన్ని ఎవరైనా సులభంగా గమనించవచ్చు. ప్రేమ సిద్ధాంతాన్ని అతిక్రమిస్తే ప్రతికూలమైన కర్మ ఏర్పడుతుంది. అంతే కదా. ప్రేమకు వ్యతిరేకం అంటే ఏంటి? అరిషడ్ వర్గాల్లో ఉండటమే కదా. అంతే. ఈర్ష్య, ద్వేషం, అసూయ, కోపం ఇవన్నిట్లో ఉండటం వల్లే కదా. అవన్నీ ఉన్నప్పుడు ఎఫెక్ట్ అనేది ఉండకుండా ఆడికి పోద్ది. అందుకే మతాలన్నీ ఆరోగ్యకరంగా జీవించడానికి సంబంధించిన నియమాలు, నిబంధనలే తప్ప ఇంకేమీ కావు. నియమాలు, నిబంధనలే తప్ప ఇంకేమీ కావు. అంతే. అందుకే అంటే ఈ మతాలన్నీ మతాలన్నీ కూడా ఏం తెలియజేస్తున్నాయి? చక్కగా ఒక మార్గంలో వెళ్ళడానికి తెలియజేస్తున్న చేసే నియమాలే తప్ప ఈ మతాల విషయంలో వీటిల్లో నిబంధనలు అంటూ ఏమీ లేవు. లేవుతున్నారు. మతాలన్నీ ఆరోగ్యకరంగా జీవించడానికి సంబంధించిన నియమాలు, నిబంధనలే తప్ప ఇంకేమీ కావు. ఉదాహరణకు ఒక మహాపురుషుడు పరస్పరం ప్రేమలో జీవించండి అని చెప్పినప్పుడు ఆయన ఒక నిగూఢమైన లేదా మతపరమైన భావనను అధిగమించడం లేదు. ఆయన చెప్తున్నది ఏంటంటే, ఒక వ్యక్తి ప్రేమించకపోతే కనుక అతను ప్రేమ సిద్ధాంతానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. ఆ సిద్ధాంతం అతన్ని తప్పక దెబ్బతీస్తుంది. ఆ సిద్ధాంతం అతన్ని తప్పక దెబ్బతీస్తుంది. అంటే ప్రేమ తత్వంతో ఉండమని అతను ఆయన చెప్తున్నది ఏమిటంటే, ఒక వ్యక్తి ప్రేమించకపోతే కనుక అతను ప్రేమ సిద్ధాంతాన్ని వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లే కదా.
ఉమ్, ఆ సిద్ధాంతం అతన్ని తప్పక దెబ్బతీస్తుంది అంటున్నారు. అంతే. ఉమ్, అతనికి అల్సర్లు, అధిక రక్తపోటు వస్తాయట. ఉమ్, అతని ఆర బలహీనపడుతుంది. ఉమ్. అతను క్రిములు దాడికి గురి అయి రోగాల బారిన పడతాడు. ఈ మహోన్నత సిద్ధాంతం, ప్రేమ సిద్ధాంతం ఈ సౌరమండలంలోని అన్ని సిద్ధాంతాలను సమన్వయపరుస్తుంది. మళ్ళీ చదువు ఆ 2 లైన్స్ పైనుంచి. అతను ప్రేమ సిద్ధాంతానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు అని. ఉమ్. అంటే ఆ ప్రేమ సి- సిద్ధాంతానికి వ్యతిరేకంగా పనిచేశాడు అంటే ఎలా ఉంటుంది అని చెప్తున్నట్టున్నారు. ఉమ్, అంతేనా? ఉమ్, అంతే అక్క. ఉమ్, ప్రేమగా ఉంటే ఇలా, ప్రేమగా వ్యతిరేకంగా ఉంటే ఇలా ఉంటారు అని. ఉమ్, ఆ సిద్ధాంతం అతన్ని తప్పక దెబ్బతీస్తుంది అని చెప్తున్నారు. లేకపోతే, ఉమ్, ప్రేమగా లేకపోతే ఉమ్. అతనికి ఏమొస్తుందంట? అల్సర్లు, అధిక రక్తపోటు వస్తాయి. అతని ఆర బలహీన పడుతుంది. అతను ఎందుకని ప్రేమతో లేనప్పుడు ఎమోషన్స్ వస్తాయి, ఉమ్, వాక్కు సరిగ్గా ఉండదు. ఉమ్, ఆ? ఏది పడితే అది మాట్లాడతాం కాబట్టి అల్సర్లు వస్తాయి. వాక్ శుద్ధి ఉండదు కాబట్టి, ఉమ్, ఎమోషన్స్ ఉంటాయి కాబట్టి ఇంకా మొత్తం ఏమైనా వచ్చేస్తూ ఉంటాయి. వచ్చేస్తా. అతని క్రిములకు దాడికి గురి అయి రోగాల బారిన పడతాడు. ఉమ్, ఈ మహోన్నత సిద్ధాంతం, ప్రేమ సిద్ధాంతం ఈ సౌర మండలంలోని అన్ని సిద్ధాంతాలను సమన్వయపరుస్తుంది. ఈ ఏంటి? ఈ సౌర ఈ మహోన్నత సిద్ధాంతం, ఉమ్, ప్రేమ సిద్ధాంతం ఉమ్. ఈ సౌర మండలంలోని అన్ని సిద్ధాంతాలను సమన్వయపరుస్తుంది. అంటే అన్ని సిద్ధాంతాలను ఈక్వల్ చేస్తుంది అని. కలుస్తుంది, అంటే కలిపిస్తుంది. ఉమ్. ఈ ఉమ్. సిద్ధాంతానికి అనుగుణంగా చేసిన పని ఏదైనా గాని ఆ వ్యక్తి ఖాతాలో జమ అవుతుంది. వ్యతిరేకంగా చేస్తే మళ్ళీ రోగాల బారిన పడిపోతాము. ఆహా, చిట్టా ఏర్పడుద్దని. ఉమ్. ఉమ్. అనుగుణంగా చేస్తే మన ఖాతాలో జమ అవుతుంది లెక్క. మంచిగా చేస్తే జమ అవుతుంది, ఉమ్. చెడుగా చేస్తే చిట్టా అయింది ఆడ. కర్మ అవును. లెక్కల చిట్టా. ఉమ్. ప్రేమ వలన ఎవరు విసుగు చెందరు. ఎందుకంటే ప్రేమ సామ్రాజ్యానికి అవధులు లేవు. ఉమ్. ప్రపంచంలో ఎదురవుతున్న అన్ని రకాల సమస్యలు, సంక్షోభాలు ప్రేమ సిద్ధాంతాన్ని భంగపరిచిన ఫలితంగానే సంభవిస్తున్నాయి. ఏందమ్మా? ప్రపంచంలోని ఎదురవుతున్న అన్ని రకాల సమస్యలు, సంక్షోభాలు ఉమ్. ప్రేమ సిద్ధాంతాన్ని భంగపరచడం వలన ఫలితంగానే సంభవిస్తున్నాయి. అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ప్రేమ సిద్ధాంతంలో ఉండకపోవటం వల్లే మనం ఈ వ్యతిరేకతలు ఇవన్నీ ఎదుర్కొంటున్నాము. లే, ప్రేమ సిద్ధాంతంలో ఉంటే ఇవన్నీ ఏమీ ఎదురవ్వవు. అంతటా నెలకొన్న సంక్షోభాలు వ్యక్తులతో మొదలై దేశాలకు, మానవాళికి విస్తరించడం మనం గమనించవచ్చు. ఉమ్, అంతటా నెలకొన్న సంక్షోభాలు ఉమ్, వ్యక్తులతో మొదలయ్యి ఉమ్. దేశాలకు, మానవాళికి విస్తరించడం మనం గమనించవచ్చు. అంతే, అట్లా ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. ఉమ్. ఉమ్. యవ్వనంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు గత వారం నా కార్యాలయానికి వచ్చారు. ఆ అమ్మాయి లోపలకు వచ్చి ఇలా అంది, టార్కోమ్, నేను ఇతడిని ఇక ఏమాత్రం ప్రేమించలేదు. ఉమ్. నేను అడిగాను, ఏం జరుగుతోంది? ఆమె చెప్పింది, ఏమో నాకు తెలియదు, నేను అతడిని ద్వేషిస్తున్నాను. నేను ఉమ్. నేనన్నాను, అంటే టార్కం అంటున్నారు, కానీ మీరు పెళ్లి చేసుకున్నప్పుడు నీకు అతని పట్ల వెర్రి ప్రేమ ఉండేది కదా, నువ్వు బయటకు ఉమ్. వెళ్ళు. ఆయన ఉమ్. అంటున్నారు వెర్రి ప్రేమ ఉండేది కదా అని. నువ్వు బయటకు వెళ్ళు, నీ భర్త ఏమని చెప్తాడో చూస్తాను అని టార్కం గారు అన్నారు. అమ్మాయిని బయటకు వెళ్ళమన్నారు. తారకం గారి సమక్షంలోకి ఇద్దరు వచ్చారు పెళ్లి ఉమ్, చేసుకున్న వాళ్ళు. ఉమ్. యూత్. ఉమ్. ఇతనంటే ఇష్టం లేదు అని అంటుంది. అంటే అంతకు ముందు నువ్వు అతని మీద వెర్రి ప్రేమ ఉన్నావు కదా, ఇప్పుడు ఏమైంది నీకు అని అంటున్నారు. అప్పుడు ఆయన, నువ్వు బయటికి వెళ్ళమ్మా, నేను నీ భర్తతో మాట్లాడతాను, ఆయన ఏం చెప్తాడో విందాము అని అంటున్నారు. ఉమ్. ఆమె భర్త లోపలికి వచ్చి నాకు ఆమె అంటే ఇష్టం లేదు అన్నాడు. అప్పుడు నేను వాళ్ళిద్దరిని గదిలోకి పిలిచి ఇలా అడిగాను,
మీరు సంతోషంగానే ఉన్నారా? వాళ్ళు అన్నారు లేదు అని. ఉమ్, మేము సంతోషంగా లేము, మాకు కడుపు నొప్పులు వస్తున్నాయి, మా జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేయడం లేదు, ఉమ్, మేము ఆందోళన పడుతున్నాము. ఉమ్, అప్పుడు టార్కం గారు అడిగారు, మీరు ఈ సమస్యలను తుడిచివేయాలని అనుకుంటున్నారా? వాళ్ళు ఉమ్, అన్నారు అవును అని. మేం వాటిని తుడిచివేయాలని అనుకుంటున్నాము. అప్పుడు టార్కం గారు చెప్పారు, అయితే మీరు ఒకరినొకరు ప్రేమించుకునే మార్గాన్ని కనుక్కోవాలి అని. ఉమ్, నేను ఇంకా ఇలా కూడా చెప్పడం కొనసాగించాను. మొదట మీరు ఒకరితో మరొకరికి నచ్చే మంచి విషయాల గురించి ఒక జాబితా తయారు చేయండి అని. ఆ ఉమ్. తరువాత ఈ కింది ప్రశ్నలకు మీరు 15 జవాబులు కనుక్కోవడానికి ప్రయత్నించండి. టాస్క్ ఇచ్చారు అయితే. ఉమ్, ఉమ్. నా జీవిత భాగస్వామిని ఇంకా అందమైన వ్యక్తిగా నేను ఎలా తీర్చిదిద్దగలను? ఆ తరువాత మీరు ఇంకో ప్రశ్నకు 5 సమాధానాలు కనుక్కోవడానికి ప్రయత్నించండి. ఉమ్, అతనిలో అంటే ఆమెలో నేను కృతజ్ఞత తెలుపవలసిన అంశం ఏదైనా ఉందా? ఉమ్. 1 గంట తర్వాత ఈ ప్రశ్నలకు జవాబులు వ్రాయడాన్ని వాళ్ళు పూర్తి చేయగానే వాళ్ళు కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకొని ప్రేమగా ఒకరినొకరు కౌగిలించుకున్నారు. ఉమ్. ఒక మళ్ళీ రాత్రి ఒకసారి ఆయన ఇచ్చిన రెమెడీ ఒకసారి చదువు. ఆ, ఏం చెప్తున్నారంటే అయితే మీరు ఒకరినొకరు ప్రేమించుకునే మార్గాన్ని కనుక్కోవాలి అని అన్నారు ఆయన. నేను అవును. ఇంకా ఇలా చెప్పడం కొనసాగించాను. నేను అంటే టార్కం గారు. ఉమ్, మొదట మీరు ఒకరిలో మరొకరిని నచ్చే విషయాల గురించి ఒక జాబితా రాయండి. ఉమ్, ఉమ్. ఇద్దరికి టాస్క్ ఇచ్చారు, మీ అవును. మీలో వాళ్ళు ఎవరికి నచ్చే విషయాలు వాళ్ళు రాయండి అని చెప్పారు. ఫస్ట్ ఆ నచ్చినవి తర్వాత రాయమంటున్నారు. ఉమ్, నచ్చినవి రాయండి అని చెప్పారక్క. అప్పుడు ఒక్కొక్క క్వశ్చన్ కి 5 సమాధానాలు రాయండి అని చెప్పారు. ఒక్కొక్క క్వశ్చన్ కి 5 సమాధానాలు. మీరు 15 జవాబులు కనుక్కోవడానికి ప్రయత్నించండి. ఒక్కొక్క క్వశ్చన్ కి 15 జవాబులు కనుక్కోవడానికి ప్రయత్నించండి. అంటే దాంట్లో నా జీవిత భాగస్వామిని ఇంకా అందమైన వ్యక్తిగా నేను ఎలా తీర్చిదిద్దగలను అనే క్వశ్చన్ ఒకటి రాశాడు ఆయన. ఉమ్, ఆ తర్వాత మీరు ఇంకో ప్రశ్నకు 5 సమాధానాలు కనుక్కోవడానికి ప్రయత్నించండి అని అన్నారు తారకం గారు. అప్పుడు అతనిలో లేదా ఆమెలో నేను కృతజ్ఞత తెలుపవలసిన అంశం ఏదైనా ఉందా అన్న క్వశ్చన్ ఒకటి వచ్చింది. ఫస్ట్ ఏమో వాళ్ళలో నచ్చినవి రాయమన్నారు. ఉమ్, తర్వాత వాళ్ళలో కృతజ్ఞత చెప్పాల్సిన విషయాలు ఏంటో రాయమన్నారు. రాయమన్నారు. 1 గంట ఆగిన తర్వాత ఈ ప్రశ్నకు జవాబులు వ్రాయడాన్ని వాళ్ళు పూర్తి చేశారంట. ఉమ్, వాళ్ళు కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకొని ప్రేమగా ఒకరినొకరు కౌగిలించుకున్నారు అని అంటున్నారు. అంటే వాళ్ళ ఆన్సర్ పేపర్లు మార్చాడేమో ఆయన. ఎవరి ఆన్సర్ లేదక్క, వాళ్ళిద్దరూ క్వశ్చన్లు అవతల వ్యక్తి గురించి నచ్చని విషయాలు ఈయనకి రాయమని, యువతల వ్యక్తి గురించి నచ్చని విషయాలు ఆ అమ్మాయికి రాయమని అట్లా చెప్పింటారు కదా. నచ్చిన విషయాలు ఆయన గురించి నీకు నచ్చిన నచ్చని విషయాలు విషయాలు అసలు రాయమ్మా. చెప్పాలి. నచ్చిన విషయాలు, నచ్చిన వాళ్ళకి విషయాలు ఏ విషయాలలో నువ్వు కృతజ్ఞత ఆ తెలియజేయాలి అన్న విషయాలు ఆ అవన్నీ అవి రాశాక ఏమో నాకు ఇన్ని ఉన్నాయా, వాళ్ళ నుంచి నేను ఇన్ని పొందుతున్నానని అవగాహన ఎవరికి వాళ్ళకి పెరిగి పెరిగి ఒకరినొకరు హక్ చేసుకున్నారు. ఆ ఒకరి అంతే పట్ల అక్క. ఒకరికి ఆ ప్రేమ పెరిగింది. ఆ అంతకన్నా ఆ ప్రేమ పోయింది, దొబ్బింది, మళ్ళీ ఉమ్. వచ్చింది. నిజం అక్క, ఇది ఏదో సినిమాలో కూడా నేను విన్నాను. నీ భర్తతో అంతలా కొట్లాడుతున్నావు కదా, ఫస్ట్ నీ భర్త గురించి కొన్ని మంచి విషయాలు, కొన్ని నీకు నచ్చని విషయాలు రాయి అని. అంటే నచ్చిన విషయాలే దండిగా ఉంటాయి, నచ్చని విషయాలు కొంచెమే ఉంటాయి. అవును. తర్వాత మూవీ. ఆయనకు కూడా చెప్పి రాయమంటారు. అప్పుడు వాళ్ళిద్దరూ నచ్చిన విషయాలను చూసుకొని వాళ్ళంత వాళ్ళు రియలైజ్ అయ్యి వాళ్ళు కలిసిపోతారు. హ్యాపీగా ఉంటారు. ఉమ్. అయినా గొడవలు వచ్చేది లాస్ట్ ఒక్క విషయంలోనే, అంటే ఏదో ఒక్క విషయంలోనే, అది చిన్న విషయంలోనే వస్తాయి అక్క. మిగిలిన మర్చిపోతాం ఆ టైంలో. మర్చిపోతాం, వాళ్ళు దండిగా పెద్ద పెద్ద చేసినవన్నీ మర్చిపోతాం, ఒక చిన్న విషయంలో వస్తాయి. ఒక రాత్రి ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి ఇలా అన్నాడు, టార్కోమ్ నాకు నిద్ర పట్టడం లేదు. అప్పుడు నేను అడిగాను, నేను అంటే టార్కం అక్క, నేను అడిగాను
మీరు ఎవరినైనా ద్వేషిస్తున్నారా? మీకు ఎవరితోనైనా సమస్యలు ఉన్నాయా అని. అతను అన్నాడు, అవును, నేను పలానా వ్యక్తిని ద్వేషిస్తున్నాను అని. ఉమ్, అతడిని క్షమించేసేయ్ అని చెప్పారు టార్కం గారు. ఉమ్, నేను అతన్ని క్షమించలేను అని అతను బదులిచ్చాడు. అయితే నీకు దుఃఖం తప్పదు అన్నారు. సరే, నేను ప్రయత్నిస్తాను అని అవతలతను చెప్పారు. అతను ఉమ్, స్పందించాడు. అంటే టార్కం గారు చెప్పిన దానికి అతను స్పందించాడు. అతను ఆ వ్యక్తిని క్షమించిన తరువాత అతనికి నిద్ర పట్టింది. ఫలితం కూడా కనిపించింది. ఉమ్, అది కేవలం ప్రేమకు సంబంధించినది అని అంటున్నారు. ఓకే. ఆ మనిషి ఎందుకు అసూయ పడుతున్నాడు? అతను ఉన్నవి లేనివి కల్పించి ఎందుకు మాట్లాడుతున్నాడు? అతను ఇతరుల మనస్సులను ఎందుకు గాయపరుస్తున్నాడు? అతను ఆ, దొంగతనం ఎందుకు చేస్తున్నాడు? ఎందుకంటే అతను ప్రేమించడం లేదు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు అంటే ప్రేమించటం లేదు. ఉమ్. ఉమ్, ఒకసారి మనిషి స్వభావంలో ప్రేమ నిండిపోతే కనుక ఈ విషయాలన్నీ వాటంతటా అవే మాయమైపోతాయి. ఉమ్, మళ్ళీ మళ్ళీ చెప్పదగిన విషయం ఏమిటంటే, చెడు కర్మ అనేది లేదా దుఃఖము, బాధలకు సంబంధించిన కర్మ అనేది వ్యక్తిగతంగా, సామూహికంగా, జాతీయంగా, అలాగే భౌగోళికంగా ప్రేమ సిద్ధాంతాన్ని భంగపరచడం వలనే సంభవిస్తుంది. ఉమ్. ఈ లోకంలో సృష్టించబడిన ప్రతి మనిషి భగవంతుడి ఒకానొక అంశ. ఆ ఈ పాయింట్ మనిషి బాగా గుర్తుపెట్టుకోండి. ఉమ్, ఆ మనిషి ప్రేమతో మిగిలితే అతనే ఒక శక్తి అవుతాడు. ఉమ్, కేవలం ప్రేమ ఒక్కటే మానవులను శక్తివంతులుగా చేస్తుంది. వేరే ఉమ్. ఏది ఆ పని చెయ్యలేదు. బలం అనేది మానవులను శక్తివంతులుగా తయారు చెయ్యదు, కానీ ప్రేమ మానవులను శక్తివంతులుగా తయారు చెయ్యగలదు. ఆ రెండు లైన్ మళ్ళీ చదువు. బలం అనేది మానవులను శక్తివంతులుగా తయారు చెయ్యదు, ఉమ్, కానీ ప్రేమ మానవులను శక్తివంతులుగా తయారు చెయ్యగలుగుతుంది. ఉమ్, అంతే. మానవులు బలహీనులుగా ఉండటానికి కారణం ఏంటంటే వాళ్ళు ప్రేమించటం లేదు. ఉమ్, నా కార్యాలయానికి వచ్చిన ఒక్క మహిళ ఇలా అనడం నాకు జ్ఞాపకం ఉంది. టార్కోమ్, నేను విటమిన్లు ఇవి ఇవి అవి వాడుతున్నాను, అయినా నాకు ఏమాత్రం శక్తి రావడం లేదు. ఉమ్, అప్పుడు నేను అన్నాను, అలా ఎందుకు జరుగుతోందంటే నీకు ప్రేమించే హృదయం లేదు. ఉమ్, అప్పుడు ఆమె అంది, మీ ఉద్దేశం ఏంటి అని ఆమె అడిగింది. ఉమ్, నేను లైంగిక విషయాల గురించి ప్రస్తావిస్తున్నానని ఆమె అనుకున్నది. నేను చెప్పాను, ప్రేమ, నీ ప్రేమతత్వాన్ని పెంపొందించుకో. ఉమ్. ఆ మహిళ ఇప్పుడు ఆసుపత్రికి వెళ్ళి రోజు 3 గంటల పాటు ఉచిత సేవ చేస్తోంది. మళ్ళీ చదువు ముందు లైన్ ఇది. నీ ప్రేమతత్వాన్ని పెంపొందించుకో అని అంటున్నారక్క అవును. తాకం గారు. ఉమ్. ఉమ్. ఆ మహిళ ఇప్పుడు ఆసుపత్రికి వెళ్ళి రోజు 3 గంటల పాటు ఉచితంగా సేవ ముందు చేస్తుంది. ఏమి చెప్పడం వల్ల ఆమె చేస్తుంది ఇప్పుడు? ముందు పాయింట్ ఒకసారి మళ్ళీ క్లారిటీ. ఆ. ఒక మహిళ ఇలా అనడం నాకు జ్ఞాపకం ఉంది. టార్కోమ్, నేను విటమిన్లు ఇవి అవి వాడుతున్నాను, అయినా నాకు ఏమాత్రం శక్తి రావడం లేదు అని అంటున్నారు. ఒక వ్యక్తి టార్కం గారితో చెప్తున్నారు, ఆ ఆమె ఒక నేను ఇవన్నీ అమ్మాయి. ఫుడ్ అన్ని తీసుకుంటున్నాను కానీ నాకు ఏమాత్రం శక్తి రావడం లేదు అని. ఉమ్. ఉమ్, అప్పుడు టార్కోమ్ గారు అన్నారు, అలా ఎందుకు జరుగుతోందంటే నీకు ప్రేమించే హృదయం లేదు అని అంటున్నారు. ఉమ్, మీ ఉద్దేశం ఏమిటి అని ఆమె కోపగించుకుంది. అంటే ఓకే. ఆమె అనుకున్నది, అంటే ఆమె తప్పుగా అనుకున్నది, లైంగిక విషయాల గురించి ప్రస్తావిస్తున్నానని ఆమె అనుకున్నది అని అంటున్నారు ఆయన. ఓకే. ఓకే. ఉమ్, కానీ
అది కాదు కదా ఆయన అన్నది, ప్రేమ ఉమ్, గురించి. నీ ప్రేమ తత్వాన్ని నువ్వు పెంపొందించుకో అని చెప్తున్నారు ఆయన. ప్రేమ అంటే ఒక ఇన్ఫర్మేషన్ ఇది ఈ భావంతో ఉంటారు కదా, ఉమ్, అందుకని దాన్ని ఉమ్, దాటం. ఆ. ఆ మహిళ ఇప్పుడు ఆసుపత్రికి వెళ్లి రోజు 3 గంటల పాటు సేవ చేస్తోంది. ఉమ్, మీరు ఆమెను చూడాలి, ఆమెలో ఎంతో శక్తి నిండి ఉంది. అంతే. ఆమె ఆ తన సేవతోటి ఆమె ఎంతో శక్తిని తీసుకుంటుంది. ఉమ్, ఆమె తన విటమిన్ గుళికలు అన్నింటినీ బయట పారేసింది. ఆమె చక్కని ఆహారాన్ని, చాలా వరకు కూరగాయలు పండ్లను తింటోంది. ఇప్పుడు ఉమ్, ఆమెకు తగినంత శక్తి కూడా వచ్చింది. ఎందుకు? ఆమె ప్రేమించడం మొదలు పెట్టింది కాబట్టి. ఉమ్, ఆమె ప్రేమించడం మొదలుపెట్టినప్పుడు ఏం జరిగింది? ఆమె శరీర వ్యవస్థలోని అడ్డంకులు కొట్టుకుపోయాయి. ఎందుకంటే ఆ ప్రేమ ఆమె శరీర వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసింది. ఆమె శక్తివంతురాలుగా మార్చింది. ఉమ్, నా మిత్రుడు నేను కలిసి ఒక సుదూరమైన గ్రామానికి వెళ్తున్న సమయానికి నా వయస్సు 15 ఏళ్ళు. అప్పటికి నేను ఒక ఆశ్రమం నుంచి పట్టభద్రుడయ్యాను. మేము ప్రయాణం సాగిస్తున్నప్పుడు మేము ఒక పెద్ద భవనం పక్క నుంచి వెళ్తున్నాము. నేను నా మిత్రుడితో ఇలా అన్నాను, జానీ, మనం వెళ్ళి కొంత ఆహారం సంపాదించుకోవడానికి ఏదైనా పని దొరుకుతుందేమో, లేదా వాళ్ళ తోటలో నిద్రపోవడానికి వీలవుతుందేమో అడుగుదాము అని. ఉమ్, అతను అన్నాడు, సరే వెళ్ళి చూద్దాము అని. ఉమ్, మేం తలుపు తట్టాము. చాలా అందంగా ఉన్న ఒక మహిళ తలుపు తీసింది. నేను అన్నాను, అమ్మా, తోటలో మేం చేయగలిగిన పని అంటే చెట్లు నరకడం లేదా ఇంకేదైనా పని ఉందా అని. ఉమ్, ఆమె అన్నది, అవును ఉంది, లోపలికి రండి అని అన్నది. వెంటనే మమ్మల్ని నమ్మవచ్చు అని ఆమె భావించింది. మేం మొత్తం పెరటిని శుభ్రం చేసేసాం, చాలా కష్టపడి పని చేశాము. ఆ తర్వాత నేను ఆమెను అడిగాను, మేము ఈ రాత్రికి ఇక్కడ నిద్రపోవచ్చా అని. ఆమె అన్నది, సరే, మాకు ఒక అతిథి గృహం ఉంది, మీరు అక్కడ విశ్రమించవచ్చు అని ఆమె చెప్పింది. మేం పెరటిని శుభ్రపరచడంతో పాటు అన్ని రకాల పనులు చేస్తూ వారం రోజులు అక్కడే ఉన్నాము. కానీ ఆ మహిళ తోటలోకి వచ్చిన ప్రతిసారి ఆమె దుఃఖంగా ఉన్నట్లు మాకు కనిపించింది. నేను నా మిత్రుడితో ఇలా అన్నాను, జానీ, ఆవిడ ఆ విధంగా ఎందుకు ఉంది అని. అతను అన్నాడు, ఆమె భర్త ఎంతో అందమైన వాడు తెలుసా టార్కం. ఉమ్, ఒక్క నిమిషం. అక్క ఓకే కదా? ఉమ్, నేను నా మిత్రుడితో అన్నాను, జానీ, ఆవిడ ఈ విధంగా ఎందుకు ఉంది బాధపడుతూ అని అన్నాను. అప్పుడు అతను అన్నాడు, ఆమె భర్త ఎంతో అందమైన వాడు తెలుసా టార్కో. అతను ఏ పిచ్చి వేషాలు వేయకుండా నిజాయితీగానే ఉంటాడు. అయితే సమస్య ఏమిటి మరి? కాబట్టి ఒక రోజు మేమిద్దరం ఆమెను కలుసుకొని మాట్లాడడానికి వెళ్ళాము. నేను అన్నాను, అమ్మా, మీరు సంతోషంగా ఉన్నట్లు కనిపించడం లేదు, మీరు సంతోషంగానే ఉన్నారా అని అడిగారు. ఆమె అన్నది, లేదు అని. మరి ఉమ్, నేను అడిగాను, కారణం ఏమిటి అని. అప్పుడు ఉమ్, ఆమె, నాకు తెలియదు అని అన్నారు. నాకు చక్కని మిత్రులు ఉన్నారు, అందమైన ఇల్లు ఉంది, అందమైన భర్త, నాకు అన్నీ ఉన్నాయి, కానీ నేను సంతోషంగా ఉండలేకపోతున్నాను అని అన్నారు. మరి మీ భర్త సంతోషంగా ఉన్నారా అని అడిగారు తార్కం గారు. ఆమె అన్నది, లేదు అని అన్నది. నా మనోస్థితుల కారణంగా నేను ప్రతిరోజు అతడి మనస్సును విషపూరితం చేస్తూ ఉంటాను అని చెప్పింది. ఓకే. ఉమ్, నేను అన్నాను, మీకు ఉపయోగపడే పరిష్కారం నా దగ్గర ఉంది. ఆమె ఎంతో సందేహించినా గాని ఇలా అడిగింది, ఆ పరిష్కారం ఉమ్, ఏమిటి అని. ఉమ్, అప్పుడు టార్కం గారు అన్నారు, చూడండి, నేను ఆ పరిష్కారాన్ని మీకు చెప్తే కనుక దాన్ని స్వీకరిస్తానని మీరు నాకు మాట ఇవ్వాలి అని. ఓకే. ఉమ్, సరే, నేను దాన్ని స్వీకరిస్తాను అని ఆవిడ చెప్పింది. అప్పుడు టార్కం గారు అన్నారు,
మీరు ఇలా చేస్తే కనుక మీరు అందరికన్నా ఆనందంగా ఉండగలుగుతారు అని. రేపు ఉదయము ఈ గ్రామంలో అత్యంత నిరుపేద ఇంటికి మీరు వెళ్ళి 3-4 చిన్న పిల్లలకు అందమైన దుస్తులు, కొంత ఆహారం కొని ఇచ్చి ఆ తర్వాత ఇంటికి తిరిగి రండి. మీరు మింగవలసిన మొదటి మాత్ర ఇదే అని చెప్పారు. సేవ చేసి రమ్మని చెప్తున్నారు ఆయన. ఒక అవునండి. పేదింటికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన వస్తువులు అన్ని ఇచ్చేసి రండి అని చెప్తున్నాడు. సేవలోకి దిగండి, మీకు ఆటోమేటిక్ గా ఆ శక్తి వస్తుంది అని చెప్తున్నారు ఆయన. ఆనందం కూడా వస్తుంది అంటున్నారు. ఉమ్. ఆమె కొద్దిగా నవ్వి చిరునవ్వులు చిందించి ఆమె అంది, మీరు చెప్పిన పని నేను తప్పకుండా చేస్తాను అని అన్నది. ఆమె ఉమ్. పొద్దున్నే ఆమె ఇంటి నుంచి వెళ్లి రాత్రి 9 గంటల వరకు ఇంటికి తిరిగి రాలేదు. ఈలోగా ఆమె భర్త మా దగ్గరకు వచ్చి తన భార్య ఎక్కడికి వెళ్ళింది తెలుసా అని అడిగారు. అప్పుడు వీళ్ళు తెలియదు అని చెప్పారు. ఆమెకు మేం చెప్పినది సరైన సలహా కాకపోవచ్చు అని మేం ఎంతో భయపడిపోయాము. 9:30కు ఆమె ఇంటికి తిరిగి వచ్చింది. తలుపు తీసి తన భర్త దగ్గరకు పరిగెత్తి అతడిని ముద్దాడి కౌగిలించుకుంది. ఆమె ఉత్సాహంగా ఉంది. మీకు తెలుసా, నేను ఒక ఇంటికి వెళ్ళి అక్కడ అర్ధనగ్నంగా ఉన్న 3 చిన్న అబ్బాయిలను చూశాను. వాళ్ళు కేవలం ఆలివ్ పండ్లను మాత్రమే తింటున్నారు. నేను వాళ్లకు స్నానాలు చేయించి కొత్త బట్టలు తొడిగించి వాళ్ళ అమ్మ నాన్న అక్కలు ఆనందంతో గంతులేశారు అలా చేసినందుకు. ఆమె ఇంకా ఇలా చెప్పింది, నేను మారుతున్నాను. ఇప్పుడు ఆమె ఇదే కార్యక్రమాన్ని రోజు చేయడం మొదలుపెట్టింది. ఆ మహిళ ఎంతో అందంగా మారిపోయింది. అందంగా అంటే మారిపోయింది. వాళ్ళు కొరమాళ్ళు పని చేయలేక వీళ్ళకి స్నానాలు అవి చేయించారంటే అక్కడ క్లారిటీ ఇవ్వలేదుగా. ఇవ్వలేదక్క. అంటే ఆడ వాళ్ళకు కావాల్సిన అది ఫుడ్ కొరమాళ్ళు చేయించలేని పరిస్థితుల్లో ఉన్నారేమో, ఆ పిల్లలకి ఆ సేవ చేసి వచ్చింది ఆమె. అంటే మీరు అన్నట్టు మొత్తానికి సేవ, వాళ్ళకు సహాయము, ఆహారము ఇచ్చినట్టు. సేవ చేసి ఇచ్చి వచ్చింది, అందుకే ఆమె అంతే. ఆనందం వచ్చింది. ఆ మహిళ ఎంతో అందంగా మారిపోయింది. ఎందుకంటే ఆ ప్రేమను ప్రసరించడం ప్రారంభించింది కాబట్టి. మరణించడానికి ముందే కర్మఫలాలకు మూల్యం చెల్లించడం ద్వారా కర్మ రుణాలు పర్యవసానాలను తప్పించుకోవడం సాధ్యమే. కర్మ రుణాలు పర్యవసానాన్ని తప్పించుకోవడానికి సాధ్యమే. సాధ్యమే. గొప్ప విషయం. అద్భుతమైన పాయింట్ అది. అంటే ఆ సేవలో ఎప్పుడు ఉండాలి మనం, అప్పుడు కర్మ రుణాలని ఆటోమేటిక్ గా తప్పించుకోగలుగుతాం. ఆ సేవలో లేకపోతే వాటిని తప్పించుకోలేం, మళ్ళీ ఇంకో జన్మలో వేసుకురావాలంతే. సదా సేవలో ఉండాలి. కొన్ని తూర్పు దేశాలలో కొంతమంది ధార్మికులు అపరిచితులకు ఉదారంగా దానాలు బహుమతులు ఇచ్చి వాళ్ళ కోసం ఖరీదైన విందు భోజనాలు ఏర్పాటు చేస్తారు. పేదవారికి అవసరంలో ఉన్న వారికి అలాంటి సహాయం అందించడం వలన తమ కర్మ భారం కొంత తగ్గి మరిచిపోయిన రుణమేదో తీరుతుంది అని వాళ్ళు భావిస్తారు. కొంతమంది అలా చేస్తారు, అంతే కదా. ఇప్పుడు ఎంతో మంది ఆ సేవలో ఉండబట్టే కదా చేస్తున్నారు. ఇస్లాం మత ప్రవక్త హిందీ హిందీ యాక్టర్ ఎవరబ్బా అతని పేరు నాకు గుర్తులేదు. ఎంత సోను సర్వీస్ చేశాడు. సోను సూద్. ఎంత సర్వీస్ చేశాడు. అవునక్క. అదే ఇస్లాం మత ప్రవక్త చనిపోబోతున్న సమయంలో ఇంకొకటి కూడా ఏదో విన్నానే, ఆవిడకున్న ఆస్తి మొత్తం రాసేసి గమ్ముగా. కాంచన అంటే కాంచనమాల కదక్క. ఎవరు నాకు గుర్తులేదే. ఆవిడ కూడా అంతా ఎక్కడో రాసేసి లాస్ట్ ఆటో వేసుకుని వెళ్ళిపోయిందంట. కాంచనమాల అక్క, పాత సినిమా యాక్టరు కాంచనమాల. ఆవిడ 300 కోట్ల ఆస్తిని ఆ దారాదత్తం చేసేసి ఆటోలో వెళ్ళిపోయిందండి. ఆమెనే విన్నా నేను. మరి ఆవిడ కాదో మీరు అనుకున్నది తెలియదు అక్క నాకు. అదే నాకు గుర్తులేదు, ఎవరితో విన్నా. కొన్ని సంవత్సరాల క్రితం నేను నా పొరుగు వారి నుంచి ఒక కోడి పిల్లను అరువు తెచ్చాను. దయచేసి నా కోడి పిల్లల్లో నుంచి ఒకటో రెండో తీసుకువెళ్ళి అతనికి తిరిగి ఇవ్వు. ఎవరైనా గాని తమ బాకీలను తీర్చేయటమే కాకుండా
ఇదే ఉమ్. కారణం వల్ల ఇతరుల బాకీలను కూడా క్షమించి మరచిపోవడానికి ఆసక్తి చూపాలి. ఇతరుల బాకీలను క్షమించేయాలి అంటున్నారు. దాన్ని పగలాగా లోపల పెట్టుకోకూడదు అంటున్నారు కదక్క. ఉమ్. ఇక్కడ దయ, క్షమలకు సంబంధించిన ప్రశ్న ఉత్పన్నం కావచ్చు. ఒక మనిషి ఖాతాలో అతను చేసిన చెడు కర్మల కన్నా మంచి కర్మల నిల్వలు ఎక్కువ ఉన్నప్పుడు అతను దయకు పాత్రుడవుతాడు. ఒక వ్యక్తి బ్యాంకు చెక్కు వ్రాసినప్పుడు అతని ఖాతాలో జమ అయి ఉన్న సొమ్ము దాన్ని చెల్లించడానికి ఉపయోగపడుతుంది. ఇక క్షమ విషయంలో జరిగేది ఏంటంటే, ఒక వ్యక్తి ఎవరిని మనస్సులోనైనా గాయపరిచినప్పుడు గతంలో అతనికి లేదా ఇతరులకు ఈ వ్యక్తి చేసిన సేవల కారణంగా అతను క్షమించబడతాడు. అంతే కదా, గాయం చేసింది అతనే, తిరిగి మళ్ళీ సేవ చేయడం తోటి ఆ గాయాన్ని పూడ్చారు కదా. ఈ రోజు అత్యవసర ఒకరికి ఒక డ్రీమ్ వచ్చింది. డ్రీమ్ లో తను ఒక గుడి కాడ ఉంది. ఆ గుడి కూలిపోతూ ఉంది. కూలిపోతూ ఉన్నప్పుడు ఈవిడ అనుకుంటుంది, అమ్మో ఈ గుడి కూలిపోతుంది కదా, ఇక్కడ మనుషులందరూ ఏమైపోతారో అని అనుకుంటుంది. కూలిపోబోతున్న గుడి అలా ఆగిపోయింది. అంటే తన యొక్క భావన మారిపోగా, అంతకుముందు గుడి కూలిపోవడానికి ఒక కారణం అయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు అయ్యో వీళ్ళందరూ చనిపోతారే, వీళ్ళు ఎలాగా అని కాపాడాలి అని అనుకుందో, అప్పుడు ఆ కూలిపోవడం ఆగిపోయింది. అంటే మన భావన కరెక్ట్ గా ఉన్నప్పుడు మనం చెయ్యాలనుకున్న సేవతోటి అక్కడ పరిస్థితులు కూడా మారిపోతూ ఉంటాయి అని అనిపించింది. చెప్పు. ఒక్క నిమిషం. అత్యవసర సమయంలో మనం చేసిన మంచి పనులే మనల్ని కాపాడతాయి. ఈ ప్రపంచం కోసం క్రీస్తు తన కర్మ ఫలాన్ని భారీగా దారపోసి మానవాళి పరిణామ క్రమపు బాటలో పురోగమించడాన్ని కొనసాగించగలిగేందుకు దోహదపడ్డాడు అని చెప్తారు. ఈ భారీ కర్మ మానవాళి గతంలో చేసిన పనులు, అలాగే సత్యము, శివము, సుందరం వీటికి ప్రతికూలంగా చేసిన పనుల కారణంగా పోగయింది. క్రీస్తు వేలాది సంవత్సరాల పాటు త్యాగనిరతితో ప్రవర్తించి అనేక సేవా కార్యాలు చేసి సమృద్ధి సుకర్మను సమీకరించడం వలన మానవాళి కర్మ రుణాలను తీర్చి తమ స్వంత విముక్తి కోసం మానవులు కృషి చేయగలిగేలా కొంతకాలం పాటు వాళ్ళను స్వతంత్రులను చెయ్యగల సామర్థ్యం ఆయనకు ఉంది. అంటే కర్మ రుణాన్ని అలా క్లియర్ చేశారు అని చెప్తున్నారు ఆయన. అంటే ఇప్పుడు మానవాళి కోసం ఆయన మానవాళ్ళు గతంలో చేసిన కర్మలను కొంచెం క్లియర్ చేయడానికి ఒక్క మనిషి వల్ల అవుతుందా అక్క? ఎందుకు కాదు, ఆయన తీర్చుకోవడానికే వచ్చాడు. ఇంకా కొన్ని జన్మలు తీర్చడంలోనే ఉంటారు వాళ్ళు. అంటే గొప్ప గొప్ప వ్యక్తులు పుట్టి ఇలా చేసి మానవాళి వ్యక్తులు అని కాదు, చివరికి ఎవరైనా అది చెయ్యాలా. ఇప్పుడు జీసస్ చేశారని కాదు, అలాగా రుణాలన్నీ తీర్చుకోవాల్సిన డ్యూటీ ఎవరికైనా ఉంటుంది. అలా క్లియర్ చేసుకున్నారు ఆయన, మనం కూడా చేసుకోవాలి. ఓకే, అదే విధంగా ఇంతవరకు చాలు. ఒక్క నిమిషం.